Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి టీడీపీ నేత రోజా పరిస్థితి ఏమిటి? వైసీపీలో మాజీ మంత్రి రోజాకు పొగపెడుతున్నారా? నగరి నియోజకవర్గ తెరపై మరో నేత రానున్నారా? సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికలలో మంత్రిగా ఉన్న రోజా దారుణ పరాజయం చవిచూశారు. 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నగర నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన నైరాస్యం కనిపిస్తోంది. అయితే ఇటువంటి నియోజకవర్గాల విషయంలో సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా నేతలు వెనుకబడి ఉంటే వారి స్థానంలో కొత్త వారి నియామకానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో నగరి నియోజకవర్గం నుంచి ఒక కొత్త నేతను జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన సీనియర్ నేత, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు. తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు భానుప్రకాష్. రోజా చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. దీంతో చంద్రబాబు 2024 ఎన్నికలలో సైతం భానుప్రకాష్కు టికెట్ ఇచ్చారు. భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు భాను. అయితే గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండవ కుమారుడు జగదీష్తో సోదరుడు భానుకు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరడంతో జగదీష్ వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చలు పూర్తయ్యాయని, వచ్చే ఎన్నికలలో నగరి టికెట్ ఇస్తామంటే పార్టీలో చేరతానని జగదీష్ షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంగీకరించడంతో జగదీష్ వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికలలో రోజా చేతిలో ఓడిపోయారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. దీంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇంతలో ఆయన అకాల మరణం చెందారు. తండ్రి వారసత్వ రాజకీయాలపై ఇద్దరు పిల్లల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమనాయుడు భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలలో సైతం టికెట్ కోసం పట్టుపట్టాడు చిన్న కుమారుడు జగదీష్. కానీ చంద్రబాబు మాత్రం భాను వైపే మొగ్గు చూపారు. ఈ ఎన్నికలలో సైతం తనకే టికెట్ ఇవ్వాలని జగదీష్ మరోసారి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా భానుకు టికెట్ ఇచ్చారు. అయితే భాను గెలిచిన తరువాత ఈ విభేదాలు మరింత పెరిగాయి. అందుకే జగదీష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పుత్తూరు నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. తిరిగి టీడీపీలో చేరి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి 1 సారి గెలిచిన కృష్ణమనాయుడుకు నగర నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇప్పుడు ఆయన వారసత్వం కోసం పిల్లలిద్దరూ గొడవలు పడుతున్నారు. ఇంకోవైపు నగరిలో రోజా ప్రభావం తగ్గుతోంది. ఈ క్రమంలో గాలి జగదీష్ను వైసీపీలోకి రప్పించి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే రోజా పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.